యూనివర్సిటీ కాలేజీల అధ్యాపకుల వేతనాలను 20% పెంచాలని ప్రతిపాదనకు యూజీసీ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. వేతన సవరణపై 5 సభ్యులతో వేసిన కమిటీ ఈ ప్రతిపాదనను చేసింది. అయితే ఈ ప్రతిపాదన మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాల్సి ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిశాక దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే నూతన వేతనాలు బేసిక్ పే, అకాడమిక్ గ్రేడ్ పేలపై 20% అధికంగా ఉండాలని కమిషన్ సూచించింది. బేసిక్ శాలరీలో 20% పెంచాలనేది ప్రతిపాదనైనా కొత్తగా పెరిగే డిఏ, హెచ్ఆర్ఏలు కలుపుకుంటే కేడర్, సీనియారిటీలను బట్టి ఈ పెరుగుదల 25 నుంచి 30% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పెరిగే జీతాలను జనవరి 1, 2016 నుంచి అమలు చేయాలని వేతన సవరణ కమిషన్ సూచించింది. కమిషన్ సిఫార్సులను వెంటనే బహిరంగపరచాలని అధ్యాపకుల సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అయితే గతంలో ఇలాంటి సిఫార్సులు వచ్చినా సరే కేంద్రం 80% ఆమోదించింది. మిగిలిన 20% భారాన్ని రాష్ట్రాలపై నెట్టేసిందన్న విషయాన్ని వాళ్ళంతా గుర్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తీసుకుందాం. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు. అయితే యూనివర్సిటీ లెక్చరర్లకు జీతాలు 20% పెంచి ప్రతిపాదన చేసినట్లు కనిపిస్తోంది కదా, మరి ఈ 10 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ పెంపుదలతో వారికి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చండి? అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే విశ్వవిద్యాలయాల్లో, కళాశాలలో ఉండే అధ్యాపకులకు 10 ఏళ్లకోసారి జీతాలు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వంలో 5 ఏళ్లకోసారి పెరుగుతాయి. గుర్తుంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది. అంతకుముందు 5 ఏళ్ల క్రితం 39% ఇచ్చింది. కానీ యూనివర్సిటీ కాలేజ్ లెక్చరర్లకు 10 ఏళ్లకోసారి యూజీసీ స్కేల్ అమలవుతాయి. 2006లో లాస్ట్ టైం అమలయ్యాయి. ఇప్పుడు 2016లో మళ్ళీ ఇది అమలు కావాలి. ఇప్పటికే వాస్తవానికి ఏడాది దాటిపోయింది అమలు కావాల్సింది. ఇటీవలనే ఈ 5 సభ్యుల కమిటీ, ప్రొఫెసర్ విఎస్ చౌహాన్ నాయకత్వంలో ఉన్న కమిటీ తన నివేదికను యూజీసీకి సమర్పించింది. యూజీసీ ఆ నివేదికను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపించింది అని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్ల దీనిపైన కోడ్ ఉంటుంది, మేమేం చేయలేమని కేంద్రం అనొచ్చు. ఈ ఎన్నికల తర్వాత దీన్ని పరిశీలించే అవకాశం ఉంది. ఇందులో విశ్వవిద్యాలయ అధ్యాపకులకు, కాలేజ్ అధ్యాపకులకు బేసిక్ పే, అకాడమిక్ గ్రేడ్ పే ఉంటుంది. ఈ రెండింటిని కలిపిన తర్వాత 20% వరకు హైక్ ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేసే వాళ్లకు ప్రస్తుతం ఉన్న వేతనానికి 2.72 మల్టిప్లయర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే 2.722తో ఇంటూ చేసిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి ఎంతన్నా శాలరీ ఉండేది, అతన్ని 2.72తో మల్టిప్లై చేసి శాలరీ ఫిక్స్ చేస్తారు. అదే మల్టిప్లయర్ ఫ్యాక్టర్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7th పే కమిషన్ ఏదైతే సూచించిందో అదే మల్టిప్లయర్ ఫ్యాక్టర్ ను లెక్చరర్లకు, యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్లకు కూడా వర్తించాలని ఈ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కమిటీ సూచించిన దాంట్లో అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 65 సంవత్సరాల వయోపరిమితి ఉండాలి యూనివర్సిటీ అండ్ కాలేజ్ లెక్చరర్లకు అని చెప్పారు. గతంలో కూడా 2006లో కూడా 65 సంవత్సరాలు ఉండాలని సూచించారు. కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ 65 సంవత్సరాలని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో ఇది అమల్లో లేదు. కారణం ఏంటంటే ఉన్నత విద్య ఉమ్మడి జాబితాలో ఉంటుంది కనుక మేము దీన్ని అంగీకరించాలని అవసరం లేదని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు 65 ఏళ్ళు చేయలేదు. కొన్ని రాష్ట్రాల్లో 62 ఏళ్ళు చేశారు. మన రాష్ట్రంలో యూనివర్సిటీ అండ్ కాలేజ్ లెక్చరర్లకు మన 2 రాష్ట్రాల్లో కూడా 60 ఏళ్లే ఉంది. అందువల్ల ఈ సిఫారసు కూడా అమలు చేస్తారా అనేది అనుమానాస్పదమే. ఇక మరో ముఖ్యమైన సిఫారసు ఏంటంటే ఈ భారాన్ని ఎవరు మోయాలి, ఈ అదనపు జీతాల వల్ల జరిగే ఆర్థిక భారాన్ని ఎవరు మోయాలి అన్నప్పుడు గతంలో కూడా కేంద్రం చెప్పిన విధంగానే, గతంలో కూడా కమిటీ చెప్పిన విధంగానే ఈ 100% భారాన్ని కేంద్రమే ఇవ్వాలి. రాష్ట్రాలకు ఆ వనరులు ఉండవు, రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు ఆ వనరులు ఉండవు. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇంక్రీజ్ స్కేల్స్ ఇవ్వాలి అని చెప్పి గతంలో కూడా పే రివిజన్ కమిటీ సూచించింది. ఇప్పుడు కూడా పే రివిజన్ కమిటీ సూచించింది. అయితే గతంలో 2006లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించకుండా 80% భారాన్ని కేంద్రం మోసింది. మిగతా 20% భారాన్ని ఆ సంబంధిత రాష్ట్రాలపైన నెట్టింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవడానికి ముందుకు రావలేదు. కళాశాల, విశ్వవిద్యాలయ లెక్చరర్లు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ కొట్లాడితే అమలయ్యాయి. అందువల్ల ఇప్పుడు కూడా 100% కేంద్రమే భరించాలని సూచించింది. కానీ దీన్ని మళ్ళీ కేంద్రం కనుక 100% ఇవ్వకుండా 80% ఇస్తే
రాష్ట్ర ప్రభుత్వాలు మా దగ్గర డబ్బులు లేవని చెప్పి దీన్ని ఆపే ప్రమాదం ఉంది. ఆపినప్పుడు యూనివర్సిటీ అండ్ కాలేజ్ టీచర్లు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందువల్ల రేపు ఇంకా ఈ నివేదిక మనం పూర్తిగా బయటికి రావాలి. పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఇందులో ఉండే అనామలీస్ ఏంటి, ఈ స్కేల్స్ ఏంటి అనేది మనం ఆలోచించగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. యూనివర్సిటీ అలాగే కాలేజీల అధ్యాపకుల వేతనాలను 20% పెంచాలని ప్రతిపాదనకు యూజీసీ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. వేతన సవరణపై 5 సభ్యులతో వేసిన కమిటీ ఈ ప్రతిపాదనను చేసింది. ఈ ప్రతిపాదన మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని పొందాల్సి ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిశాక దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నూతన వేతనాలు బేసిక్ పే, అకాడమిక్ గ్రేడ్ పేలపై 20% అధికంగా ఉండాలని కమిషన్ సూచించింది. దీనిపై మరిన్ని వివరాలను ప్రొఫెసర్ అరుణ్ కుమార్